కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది చనిపోయారు. అక్కడ ఎంజీ రావు గారు ఆ దృశ్యాలని చూడలేకపోతూ ఉన్నాం. చాలా హృదయ విదారక దృశ్యాలు. చిన్నపిల్లలు, మహిళలు, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చనిపోయిన పరిస్థితి. అంటే ఒకసారి ఊహించుకుంటే కనుక ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చాలామందికి అవగాహన ఉండదు. ఎంజీ రావు గారు బస్సు ఎక్కేస్తారు, ఓకే మార్నింగ్ లెగుద్దాంలే అనుకుంటారు, కానీ ఇలా తెల్లారిపోయే పరిస్థితి. మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చి చెప్తారు ఇలా చేయండి ప్రమాద సమయంలో అని చెప్పేసి. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే అండి, ఇప్పుడు దీని ముందు చర్చించుకునే ముందు అసలు బస్సులు ఎక్కే ప్రయాణికులు కొన్ని నియమ నిబంధనలు పాటించకపోతే మన ప్రాణాలు గాల్లో ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, నాకే జరిగిన ఒక పెద్ద అనుభవంతో నేను తర్వాత అనుభవాన్ని చిన్నగా చెప్పిన తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రాణాలు మాత్రం గాల్లో. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక సమయంలో మనం బస్సు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది, అత్యవసరంగా ఎక్కవలసిన పరిస్థితి, పిల్లలతో ఎక్కవలసిన పరిస్థితి, దారుణమైన పరిస్థితులు. మన చుట్టూ ఉన్నది ఒక లాలెస్ టెరిటరీ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో, పోలీసు, రవాణా శాఖ మంత్రి నుంచి రవాణా శాఖ కమిషనర్ వరకు అన్ని వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ వెల్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. దే ఆర్ క్రియేటింగ్ ఏ లాలెస్ టెరిటరీ అండి. రోడ్ల మీద ప్రయాణాలు ఒక నరకానికి అది దారిగా కనిపిస్తుంది అనమాట. నాకు జరిగిన ఒక అనుభవం ఏంటంటే, ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి ఒంగోలు వరకు బస్సు ప్రయాణం చేస్తున్నాను. ఆ బస్సు 9 గంటల కదలవలసిన బస్సు 11:30కి కదిలింది. కదిలిన తర్వాత యాక్చువల్గా ఆ బస్సు రీచ్ అయిన టైం ఏంటంటే యాక్చువల్ టైంకి వెళ్ళిపోయింది. అంటే ఎంత టైం వెళ్ళింది. ఆ బస్సులో నాకు ఏదో భయమేసి మధ్యలోకి వచ్చి క్యాబిన్లో చూస్తే డ్రైవరు మాల్ న్యూట్రిషన్ అంటారు చూడండి, ఆల్మోస్ట్ ఎంత ఉంటాడంటే 55 కేజీలు ఉంటాడనమాట. మాల్ న్యూట్రిషన్. ఆయన డ్రంకెన్ మూడ్లో ఉన్నాడు, ఇనాబ్రియేటెడ్ కండిషను, అంటే మందులో ఉండి ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాడు ఆ నాగార్జున సాగర్ రూట్లో. వెంటనే భయమేసి నేను ఆ డ్రైవర్ని అదలకించి ఇంకో డ్రైవర్ని అక్కడ కూర్చోబెట్టి అదే స్పీడు 70 స్పీడ్తోనే నేను బస్సుని పంపించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కంప్లైంట్ జరిగింది. ఆ రోజు నుంచి ఇంకెప్పుడూ కూడా నేను ప్రైవేట్ బస్సు ఎక్కలేదు. ఓన్లీ కేవలం ఆర్టీసీ మాత్రమే రిజర్వేషన్, అది కూడా చాలా జాగ్రత్తగా రిజర్వేషన్ చేస్తాను. ఇది నా అనుభవం చెప్తున్నా. దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, ప్రయాణికులు ఈరోజు కర్నూలు దగ్గర చనిపోయింది ఎవరండి? విద్యావంతులు, ప్రొఫెసర్లు ఉంటారు, ఆఫీసర్లు ఉన్నారు. అంతకుముందు 2019లో మహబూబ్ నగర్ దగ్గర చనిపోయింది ఎవరు? ఎక్కువ విద్యావంతులు చనిపోతున్నారు. ఎందుకు అంటే నిర్లక్ష్యం. ముందు మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి, తర్వాత కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బస్సు ఎక్కినప్పుడు వెంటనే ఏంటంటే బుకింగ్ దగ్గర నుంచే మనం జాగ్రత్తలు ఉండాలి. ఈ బుకింగ్ మీరు ఫస్ట్ ప్రయారిటీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ప్రయారిటీ ఇవ్వండి. అది లేకపోయిన పక్షంలో మీరు వెళ్ళాలి. ఏదో కన్సెషన్ వస్తుందని కాదు. ఎందుకు ఆర్టీసీలోకి వెళ్ళాలంటే అక్కడ 2 డ్రైవర్లు ఉంటారు లాంగ్ టర్మ్కి. వాళ్ళు హైలీ ట్రైన్డ్ అప్ అండి, చాలా జాగ్రత్తగా బస్సు నడుపుతారు. మనం గంట లేటుగా తీసుకెళ్ళొచ్చు, కానీ మనల్ని సురక్షితంగా తీసుకెళ్లేది ఆర్టీసీ. అక్కడ మీరు గాఢ నిద్రలో ప్రధానంగా నిద్రపోవచ్చు, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్టీసీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత ప్రైవేట్, తర్వాత ముందు కానీ ఇవ్వకూడదు. బుకింగ్ చాలా జాగ్రత్త. తర్వాత ప్రైవేటు మీరు బస్సు ఎక్కితే ప్రైవేటు బస్సును అనుమానంతో చూడండి. గేటు దగ్గర ఎక్కడ మొదలెట్టినప్పటి నుండి క్యాబిన్ అబ్జర్వ్ చేయండి, మొత్తం అబ్జర్వ్ చేయండి. మీకు డౌట్ వస్తే వెంటనే అక్కడ ఉన్న సర్టిఫికెట్లు మీరు వెరిఫై చేయండి. ఈరోజు అన్నీ ఉంటున్నాయి. బస్సు నెంబర్ కొడితే అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అంతా యాప్లు వచ్చేసినాయి. బస్సును ట్రాక్ చేయండి. ఇదంతా మీరు చేయవలసిన పరిస్థితి. రవాణా శాఖ చెయ్యదు. దే ఆర్ ఇన్ ద డీప్ స్లంబర్. వాళ్ళని రెస్పాన్సిబిలిటీ వహించమని అనుకోండి. మనం చేయండి. అవసరమైతే డ్రైవర్ని అడగండి, వాడు లైసెన్స్ని అడగండి, వాడు కళ్ళ చూడండి, వాడు డ్రగ్స్ తింటున్నాడా, డ్రంకన్ మూడ్లో ఉన్నాడో చూడండి. తర్వాత ప్రైవేట్ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎన్నింటికి కదలాలి ఒకటి చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎన్నింటికి కదలాలి, అది గంట లేట్ అవుతుందంటే మీకు రోడ్ల మీద గంట స్పీడ్ పెంచుతాడు, అది మన ప్రమాదాలు. కాబట్టి వెళుతున్నాడు. ఈ సిటీల నుంచి బయలుదేరినేటప్పుడు కరెక్ట్ వాడు తప్పించుకుని వెళ్తున్నాడా దొంగ రూటుల్లో? ఎందుకంటే వాడు 9 గంటల బయలుదేరుతుంది, 12ంటికి అందరూ నిద్రపోయాక సిటీ నుంచి బయలుదేరుతాడు అంటే వాడు దొంగ బస్సు, దొంగ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఏదో కప్పి పెడుతున్నాడు అని అర్థం అనమాట. చాలా జాగ్రత్త ఉండాలి.
తర్వాత ఇద్దరు డ్రైవర్లు ఉండాలో చెక్ చేయాలి. ఆ తర్వాత లైసెన్సులు ఉన్నాయా, వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి. వాళ్ళు మధ్యలో మీరు గాఢ నిద్రలోకి మునిగిపోకూడదు. మన ప్రాణాలు గాల్లో పడిపోతున్నాయండి. ఈరోజు కర్నూలులో 22 మంది మరణం ఎందుకండి? గాఢ నిద్రలో నిమగ్నమైపోతారా? గాఢ నిద్ర దారుణమైన పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు రావాలి? అది తర్వాత ఆ సీట్లు కూడా బయటికి వెళ్ళగానే మీ సీటు దగ్గర ప్రధానంగా చూడవలసింది ఏంటంటే, మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఉంటుంది, అందరూ ఫ్లైట్ ఎక్కే అనుభవం లేదు కాబట్టి చెప్తున్నా, అక్కడ ఈ ఫ్లైట్ దగ్గర గ్లాస్ బద్దలు కొట్టడానికి సుత్తు ఉందా లేదా, ఒకవేళ ఇన్ కేసు ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ విండో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ విండో ఎక్కడ, దాన్ని సర్వే చేయండి. ఫస్ట్ గేట్ నుంచి లాస్ట్ దాకా బస్సు అంతా సర్వే చేయండి, చివరి దాకా వెళ్ళి ఎమర్జెన్సీ విండో ఒక్కసారి సర్వే చేయలేరు. మన ప్రాణాలు విలువైనవి, మన పిల్లల ప్రాణాలు విలువైనవి, మన భార్యల ప్రాణాలు, తల్లి తండ్రుల ప్రాణాలు విలువైనవి. ఒక్కసారి సర్వే నిర్వహించండి. ఆ బస్సును ఒక్కసారి సర్వే, ఏది ఎక్కడ ఉందో. చీకటిగా ఉంటుంది, ఎందుకంటే బస్సు కదిలిన తర్వాత అది చీకట్లోకి వెళ్ళిపోతుంది, మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. ముందు సర్వే చేయండి, అన్నీ సర్వే చేయాలి. ఏది ఎక్కడుందో, ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా, దాన్ని ఓపెన్ అవుతుందా లేదా అడగండి. తర్వాత సుత్తులు ఉన్నాయా ప్రతి డోర్ దగ్గర? ఈరోజు లేవు, అక్కడ పగల కొట్టడానికి కూడా లేవు, బయట వాళ్ళు పగల కొట్టడానికి లేవు. అవి కంపల్సరీ, దట్ ఈస్ అ మ్యాండేటరీ ఫర్ ది ఎవ్రీ బస్ అండి. ఫ్లైట్లో ఉన్నట్టు అవి లేవు. ఇప్పుడు ఈరోజు ఓల్వో పెద్ద పెద్ద హై టెక్నాలజీ బస్సులు అవి లేవంటే చాలా దారుణమైన పరిస్థితి. తర్వాత ఆ బస్సు కండిషన్, టైర్లు అన్నీ ఒకసారి సర్వే చేయండి, ఏం కాదు. తర్వాత బస్సు ఎక్కడెక్కడ ఆపుతున్నాడో చూడండి. తర్వాత ఇంకోటి మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, కిటికీలన్నింటిలో మనం చూస్తూ ఉంటాం, బస్సు ఆగగానే అలర్ట్ అవుతూ ఉంటాం. అసలు వాడు లగేజ్ ఎంత ఎక్కిస్తున్నాడు చూడండి. దొంగ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆర్టీసీ బస్సుల్లో లగేజ్ ఎక్కడానికి ఒక లెక్క ఉంటుంది, కానీ ప్రైవేట్ బస్సుల్లో కూరగాయలని, ఇన్ఫ్లామబుల్ మెటీరియల్స్ అని, దీపావళి వచ్చినప్పుడు క్రాకర్స్ అని, గ్యాస్ సిలిండర్లని, దారుణమైన పెట్రోలియం టిన్నులని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బస్సు నిండా వేసేస్తారు. ఈరోజు ఆ బస్సులో, కర్నూలు బస్సులో దొరికింది ఒక గ్యాస్ సిలిండర్ దొరికింది. మనం గమనించాలి ఆ విషయాన్ని. చూడండి ఆ డ్రైవర్ల దగ్గర ఏమేమి ఉన్నాయని. ఇవన్నీ అంటే వాడు ఏమి ఎక్కిస్తున్నాడు, లగేజ్ మీద ఒక నిఘా పెట్టండి. ఇలా చూస్తే వాడు ఏమి ఎక్కిస్తున్నాడు, ఎందుకు ఓవర్లోడ్ వేస్తున్నాడు అని చూడాలి. తర్వాత యాప్ మీ దగ్గర ఈరోజు కొట్టగానే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి అన్నీ వస్తాయి. ఏదైనా డౌట్ వస్తే అక్కడ రవాణా శాఖకి, అక్కడ పోలీస్కి ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయొచ్చు. వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు, వాళ్ళు వచ్చి నిఘా పెడతారు. అంటే ఏంటంటే ఇది ఈరోజు దానికి బాధ్యులు ఎవరు అంటే మనమే ప్రధానమైన బాధ్యులం. ఎందుకంటే ఎడ్యుకేటెడ్, అంత హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కి కూడా వాళ్ళు మరణం, సజీవ దహనం అయిపోతున్నారు. ఇలాంటి జాగ్రత్తలు వహించకుండా మనం ఏమీ చెయ్యలేము, అది చాలా ప్రమాదం. అది సో మన ప్రాణాలు మన చేతుల్లోనే పెట్టుకోవాలి. ప్రధానంగా ఆర్టీసీ లాంటికి ప్రయారిటీ ఇవ్వాలి. నేను ఇంకో అనుభవం చెప్తున్నానండి. ఎప్పుడైనా ఒక ఆర్టీసీ, నేను ఒకరోజు చెన్నై నుంచి ఈ విజయవాడ బస్సులో వస్తుంటే, నేను బుక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆర్టీసీ బస్సు ఫుల్ అయిపోయింది. ఏదో ఒక సీటు ఉంటే లాస్ట్ సీటు బుక్ చేసుకున్నా. కానీ నేను తీరా ఆర్టీసీ బస్సు ఎక్కిన తర్వాత చూస్తే అందులో 60% సీట్లు వేకెంట్ ఉన్నాయి. ఏంటని అడిగితే ఆల్రెడీ ఎవరు బుక్ చేసుకోలేదని. అంటే ఏంటి, ఆర్టీసీ బస్సు బుక్ అయినట్టు మనకు బయట చూపిస్తున్నారు, ప్రైవేట్ బస్సులతో కుమ్మక్కయ్యి. దీన్ని మనం మర్చిపోకూడదు. కానీ అంటే ఆర్టీసీ బస్సులు మనం బుక్ అయిపోయినట్టు చూపిస్తారు, ఫుల్ అయిపోయినట్టు. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకునేటట్టు చేస్తారు. మార్కెట్లో చాలా దారుణమైంది. ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ అక్కడ నడుస్తుంది. ఒక గవర్నెన్స్ అనేది లేవడం వల్ల మనమే చర్యలు తీసుకోవాలి. అలాంటప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాణాలు మన చేతిలో ఉండాలి. అందువల్ల ఎలాంటి చర్యలు, ఎలాంటి సూచనలు మనం పాటించకపోతే మనం చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. బస్సు ఎక్కినప్పుడు నుండే మనం జాగ్రత్తలు వహించాలి. ఎంజీ రావు గారు, ఇక్కడ చాలామంది